ఈరోజు వచ్చేసి యూట్యూబ్‌లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంత ఇన్‌కమ్ వస్తుందో తెలుసుకుందాము. ముందుగా అయితే హర్ష సాయి గురించైతే తెలుసుకుందాము. హర్ష సాయి ఇతను గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం చేయలేని సహాయాన్ని ఇతనైతే పేదలకి చేస్తూ ఉన్నాడు. ఇతని టార్గెట్ పేదవాళ్ళు, కటిక పేదరికంలో బ్రతుకుతున్న వాళ్ళే ఇతని టార్గెట్ అనమాట. అయితే ఈ హర్ష సాయికి వచ్చేసి 1,12,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా 10,000,000 మెంబర్స్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. తెలుగు, తమిళ్ ఇలా ఆంధ్రప్రదేశ్ ఇలా తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా సబ్స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నారు. అతను తలుచుకుంటే ఎక్కడికి వెళ్ళలేడు అని కాదు, ఎళ్ళగలడు అనేదే ఆలోచించాలి. యాడ్‌సెన్స్ నుంచే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ నుంచి ఇంకా చాలా అమౌంటే తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఈ హర్ష సాయి అయితే దాదాపు 1,20,00,000 మంది అంటే ఇన్‌కమ్ ఇంకా చెప్పుకోవచ్చు 20,00,000 వస్తుంది అని అంతకు పైమించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలుగు యూట్యూబర్ అన్నమాట సాయి ప్రసన్న. ఈమె హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి. ఈమెకొచ్చేసి నెలకి ఇన్‌కమ్ వచ్చేసి 2,00,000 నుంచి 10,00,000 వరకు రావచ్చు. ఆమెకు దాదాపు 42,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్క షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయంగలోనే దాదాపు 5,00,000-10,00,000 మెంబర్స్ ఈజీగా చూస్తారు. అలాగే లైక్స్ కూడా వర్షంలాగానే కురుస్తాయి. ఒక్క లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తే మినిమమ్ 20,00,000 టు 40-50 లాక్ వరకు చూస్తారు. ఆటోమేటిక్‌గా ఆమె వీడియో అనేది జనరేట్ అవుతూనే ఉంది. ఆమె ఒక్కతే కాకుండా తన ఫ్యామిలీ అంతా తన మరదలు, అలాగే తన నాన్న, అలాగే తన పిన్నిలు వాళ్ళ చెల్లెళ్ళు, పిన్నిళ్ళతో కూడా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయించి యూట్యూబ్‌లో పెట్టిస్తుంది. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్‌లో వచ్చేసి షణ్ముఖ్ జస్వంత్. ఈయన సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే షార్ట్ ఫిల్మ్ తోటి, వెబ్ సీరీస్ తోటి ఫేమ్ అయ్యారు. ఆ తర్వాత ఆహ్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలానే తీశారు. ఇతను చేసే షార్ట్ ఫిలిమ్స్‌కైతే 2,00,00,000 మంది చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఒక్క షార్ట్ ఫిలిం వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. మనకి 1,00,000 మంది గినక చూస్తే ఒక్క వీడియోకి 10,000 రూపీస్ అయితే వస్తుందంట. అది కూడా లాంగ్ వీడియో 20 మినిట్స్ మినిమమ్ ఉండాలంట. అలాగే ఇతను చేసే ప్రతి ఒక్క షార్ట్‌కి అంటే మానిటైజేషన్ ఇవ్వడం అనేది లాంగ్ వీడియోస్ వల్లనే అయింది. కానీ షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటారంట ఇతను. ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి వివా ఛానల్ వాళ్ళకైతే ఇంకా సాఫ్ట్‌వేర్ డెవలపర్ వ్యక్తి అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఇతను నటించారు. ఇక ఇతని ఛానల్‌లో అయితే 20,00,000 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతని ఇన్‌కమ్ వచ్చేసి దాదాపుగా 2,00,000 నుంచి 18,00,000, 20,00,000 వరకు పర్ మంత్ అయితే ఉండొచ్చనమాట. ఇతను షార్ట్ వీడియోస్ ఏం చేయలేదు. ఓన్లీ లాంగ్ వీడియోస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహాతలి అనమాట. ఈమె కూడా ఒక బిగ్గెస్ట్ యూట్యూబర్ అని చెప్పుకోవాలి. ఈమెకు వచ్చేసి దాదాపు 20,00,000 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈమె మంత్ వచ్చేసి ఇన్కమ్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకునేది ఎంత అంటే 2,00,000-8,00,000. అలాగే యాడ్సెన్స్ నుంచే కాకుండా యూట్యూబ్ ప్రమోషన్స్, ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ నుంచి అయితే దాదాపు ఎటు చూసినా కూడా 10,00,000-15,00,000 అయితే ఎర్న్ చేస్తారనే చెప్పొచ్చు. రీసెంట్‌గా అయితే తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఇక యూట్యూబ్ నుంచి వీడియోస్ అయితే ఆపివేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రశు బేబీ అనమాట. ఇతనికైతే 1,12,00,000 20,00,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతనికి సబ్స్క్రైబర్స్‌తో పాటు అలాగే ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తే చాలు 1,00,000కి మించిన వ్యూస్ అయితే వస్తున్నాయి. అలాగే లాంగ్ వీడియోస్‌కైతే ఇంక చెప్పే పనే లేదు. లాంగ్ వీడియోస్ ఒక్క వీడియో అప్‌లోడ్ చేయంగానే 30-40 లాక్స్ మెంబర్స్ ఈజీగా చూస్తారు. ఇంకా లైక్స్ అయితే వర్షమే అనుకోవాలి. ఇంకా ఇతను నెక్స్ట్ వచ్చేసి సురేష్ గురు కామెడీ అనమాట. వీళ్ళవి వైఫ్ అండ్ హస్బెండ్స్ కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇతనైతే రీసెంట్‌గా సినిమాలలో కూడా యాక్టింగ్ చేయడం అనేది జరిగింది. ఇతని లైఫ్ స్టైల్ వచ్చేసి రైల్వే ఎంప్లాయీ అయినా కూడా తనకి ఉన్న స్కిల్ తోటి ఈ సోషల్ మీడియాలోకి రావడం అయితే జరిగింది. సోషల్ మీడియాలోకి రావడంతోటే అతనికైతే 12,00,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చిన్న ఇటుకతోటే పెద్ద ఇల్లుని కట్టొచ్చనేది ఇతను నిరూపించాడు. చిన్న చిన్న ఇటుకలే కదా అని పక్కన పడేస్తే ఆ చిన్న ఇటుకలే కుప్పలుగా మారి ఇల్లుగా మారుతుంది. ఒక్కొక్క వీడియోకొచ్చేసి 1,50,00,000 వ్యూస్, 2 crores, 3 crores, 7 crores వరకు కూడా వెళ్ళిన వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే లాంగ్ వీడియోస్‌కైతే ఇంకా చెప్పే పనే లేదు. 10 lakhs, 8.5 lakhs, ఇంకా 9.4 lakhs అనమాట. ఇతనికొచ్చేసి పర్ మంత్ ఇన్‌కమ్ వచ్చేసి 5-8 lakhs అయితే వస్తుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే యూట్యూబ్ అయితే షాక్ ఇచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.